నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పవన్ పార్టీ పెట్టి 12 ఏళ్లైనా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని విమర్శించిన ఎంపీ నందిగామ సురేష్, చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తున్నారని విమర్శ. ఓటర్లకు ఎలా వెరవేయాలన్న విధానంలోనే మేనిఫెస్టోలు తయారవుతున్నాయన్న లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ లాంటి వాటితో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం. ఏపీలో మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్ష ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపిన ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి. పవన్ పార్టీ పెట్టి 12 ఏళ్లైనా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదు అని ఎంపీ నందిగాం సురేష్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తున్నారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్కు 60 ఏళ్లు వస్తున్నాయి, అందుకే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పెట్టిన 2 అభ్యర్థుల మీద 2019లో పవన్ ఓడిపోయారని గుర్తు చేశారు. పాతాళానికి తొక్కుతా అంటున్నాడు, ఎలా అన్నది పవన్ చెప్పాలన్నారు. పవన్ హుందాగా మాట్లాడలేరు, నక్కైన చంద్రబాబుతో సహవాస దోషమని విమర్శించారు. పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా? ఒక రాజకీయ నాయకుడు, సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు. తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు? తిరుపతి పట్ల. కానీ ఏమైంది? 17 పరిమితమైంది. నువ్వు పెట్టావు, ఏమైంది? ఒక్కటి గెలిచాం. ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా? లేదు కదా. ఆ ఒక్కళ్ళని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడవసరం లేదు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడివే నువ్వు గెలవు. మా రాపాగా గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి, ఆయన ఎస్సీ కాబట్టి ఆయన నమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు. ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా, అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి. సేమ్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకే రకంగా కనిపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనని ఏది క్వశ్చన్ చేయకూడదు. మరి ఈయన ఆకాశంలోంచి రాలిపడ్డాడు కదా, పెద్ద వీరుడెళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ తన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలోనైనా యాక్సెప్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను ఏది చేసినా నా కార్యకర్తలు, నా నాయకులు తప్పని చెప్తా ఉన్నారంటే ఇక నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలనుకుంటున్నావు, నీ కార్యకర్తలను ఏ రకంగా మోసం చేశావు, అదే విధంగా నాయకుల చేత నాయకులు ఏ రకంగా వంచబడ్డారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ నిన్ను క్వశ్చన్ చేస్తే నీకు నచ్చదు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు సంఖ్య ఎక్కదలుచుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కితే ఎక్కావు. కానీ నువ్వు మాత్రం చెప్పినట్టుగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి నీ నాయకులు కానీ నీ అభిమానులు కానీ ఎవరు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఓటర్లకు ఎలా వెరవేయాలన్న విధానంలోనే మేనిఫెస్టోలు తయారవుతున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ లాంటి వాటితో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశాడు. నేను తిరుపతి పార్లమెంట్ సీటుకు పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. మా పార్టీలో యువతకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఏపీలో 25 మంది పార్లమెంటు సభ్యులు ఉండి కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయాము అని, రాష్ట్రంలో అసలు ఎంపీలుగా ఎవరు ఉన్నారో కూడా ప్రజలకు తెలీదు అని అన్నారు. నేను పార్లమెంటు నియోజకవర్గంలో పోటీకి దిగుతున్నానదే ప్రత్యేక హోదా లాంటి అంశాలపైన పోరాడటానికని ఆయన అన్నారు.
పార్టీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ఎలా మేము ఈ ఎన్నికల్లో ముందుకు వెళుతున్నాము అనేటువంటి విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రధానంగా ఎవరైతే ఈ ఎన్నికల్లో తలపడాలని అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయో ఇవి రెండూ కూడా 4 ప్రధాన పార్టీలు, 2 నేషనల్ పార్టీస్గా, 2 స్టేట్లో రికగ్నైజ్ అయినటువంటి పార్టీస్గా ఉన్నవి. ఈ 4 రికగ్నైజ్డ్ పార్టీస్ కూడా కేవలం 2 కుటుంబాలే నడిపిస్తూ ఉన్నాయి. 4 పార్టీలు 2 కుటుంబాల నుంచి రావడం ఈ రాష్ట్రంలో ఎంత దురదృష్టకరమైన పరిస్థితి నడుస్తుంది అనేటువంటిది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుని అధిక జనులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో ఉన్నటువంటి పేదలందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తమ పాలన సాగించాల్సినటువంటి అవకాశం రాజ్యాంగం ఇస్తే కేవలం 2 కుటుంబాలు ఈ రాష్ట్ర రాజకీయ మొత్తాన్ని కూడా నడిపించడం అనేటువంటిది ఇంతకు మించినటువంటి దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే సిద్ధమని ఒకరు, సంసిద్ధమని ఒకరు, యుద్ధమని మరొకరు. అంటే ఎవరి మీద మీరు యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఎవరి మీదకు మీరు ఉసిగొలుపుతూ సిద్ధమని చెప్తున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల యొక్క అభీష్టం మేరకు పనిచేయడానికి మనం ప్రజాభిప్రాయాన్ని కోరాలి. కానీ 2 వర్గాల మధ్య పోరుకి, 2 ఆధిపత్య వర్గాలు, పెత్తందారి వర్గాల మధ్య పోరుకి మేము సిద్ధం, మేము యుద్ధం, మేము సంసిద్ధం అని అంటే ప్రజల మీద మీరు యుద్ధం చేసేది, ప్రజల మీదకు వెళ్ళడానిక మీరు సిద్ధపడేది? ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసి వాటిని మేము పరిష్కరించిన విధానం బట్టి మాకు అవకాశం ఉండనో, లేదు మీకు ఈ విధమైనటువంటి సేవ చేస్తాము కాబట్టి అవకాశం ఉండనో అడగాల్సింది పోయి సిద్ధం, యుద్ధం, సంసిద్ధం ఇదంతా చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలి. ఏపీలో మార్చి 1 అంటే ఈ రోజు ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ముఖ్య సూచనలు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష హాల్ టికెట్ను తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్తో పాటు తమ కాలేజీ ఐడి కార్డును కూడా పరీక్షలకు తీసుకుని వెళ్ళాలి. పరీక్షకులకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. కాబట్టి విద్యార్థులు పరీక్షా సమయానికి అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అలాగే విద్యార్థులు పరీక్షలో సమాధానాలు రాసేందుకు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ పెన్నులు మాత్రమే వాడాలి. విద్యార్థులు క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళ్ళకూడదు. పరీక్షా కేంద్రాల్లో నిర్దేశించిన సీట్లో మాత్రమే విద్యార్థులు కూర్చొని పరీక్షలు రాయాలి. పవన్ ప్రెస్టేషన్ పీక్స్కి చేరి చంద్రబాబు నాయుడు చుట్టూ పవన్ తిరుగుతున్నారని మంత్రి రోజా విమర్శించారు. పవన్ చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ అందరికీ పాతాళానికి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్, పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని, 2 పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో తాను చేసిన తప్పును జనసేన కార్యకర్తలపై నెట్టేస్తున్నారని ఆమె అన్నారు. తనను ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99% ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా, ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం, అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది, ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా, అరిచి మాట్లాడామా అనేది కాదు.
మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 ఇయర్ తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. టీడీపీ జనసేనలు తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభకు జనాలు కరువయ్యారని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. యువతను రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. టీడీపీ జనసేన కూటమికి మరోసారి అపజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. వర్గంలోని 22వ డివిజన్ నందు కొండారెడ్డి ఆధ్వర్యంలో బైరెడ్డివారి స్ట్రీట్ నందు 15 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి పనులు, 950 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. సీఎం జగన్ లాంటి నాయకుడు భవిష్యత్తులో లేకుంటే ఇబ్బందులు పడతారని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. మరోసారి అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. పేదలకు ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటున్నామని, కరోనా సమయంలో ఒక్క టీడీపీ నాయకుడైనా బయటకు వచ్చారా అని నిలదీశారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన మీటింగ్ చూశాక చంద్రబాబుకి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదన్నారు. చంద్రబాబు గతంలో చిరంజీవికి చేసిన మోసం మర్చిపోలేమని, పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు ఇచ్చిన కౌగిలి విష కౌగిల్లా ఉందన్నారు. చంద్రబాబు మోసం చేస్తున్నాడని కాపు నాయకుడు ముద్రగడ లేఖ రాశారని అన్నారు. చంద్రబాబు అవసరం ఉంటే జెండా పట్టుకుంటారు, ఇంకా ఏదైనా చేస్తారని ఎద్దేవా చేశారు. మా సిద్ధం సభలు ఏ విధంగా జరిగాయో అందరూ చూశారని, మా సభలకు వీళ్ళ సభలకు అసలు పొంతే లేదన్నారు. ఈరోజు 22వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, అదేవిధంగా సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా ఈ డివిజన్లో ఉన్న ముఖ్యులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు దాదాపుగా 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకి రెడ్డివారి వీధి నుంచి ఎస్వీఆర్ఎంసీ హై స్కూల్ దాకా కొండారెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం గారు చేసుకోవటం, ప్రతిరోజు గారు సంక్షేమ కార్యక్రమాలతో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు తూర్పు నియోజకవర్గం అన్ని విధాలుగా 650 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, 900 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజానీకానికి అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఇంటి ముందుకు వెళ్ళినా ప్రజలందరూ ఒకటే మాట, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పెన్షన్ కానివ్వండి, సంక్షేమ పథకాలు అన్నీ గారు నేరుగా అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, సచివాలయం వ్యవస్థ బాగుంది. ఈరోజు ఇలాంటి నాయకుడు కనుక లేకపోతే రాబోయే రోజుల్లో మేమందరం గారు ఇబ్బంది పడతామని చెప్పని ఈరోజు ప్రజలందరూ గారు ఒకే మాట మీద నిలబడి ఈరోజు 22వ డివిజన్లో దాదాపుగా 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. ప్రజానికానికి ఏ కష్టం వచ్చినా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉన్నారు. కరోనా కష్ట సమయంలో కూరగాయలు కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు, భోజన సదుపాయాలు కల్పించాం. ఇవన్నీ గారు ప్రజానికం గుర్తుంది. కరోనా సమయంలో ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగిలిన పార్టీ వాళ్ళు ఇళ్లలో తలుపులు వేసుకుని బయటికి రాకపోతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజానీకానికి అండగా నిలిచిన పార్టీ అది ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ప్రజానీకం ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంతంలో గతంలో 3000 మెజార్టీ ఇచ్చారు. ఈరోజు తప్పకుండా అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజానీకం చెప్పుతున్నారు. అదేవిధంగా నిన్న తాడేపల్లిగూడెంలో ఆ సమావేశం, ఆ మీటింగు చూసిన తర్వాత చంద్రబాబు కష్టం పగవారికి గారు రాకూడదు.
ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ని మోసం చేసి కేవలం 24 స్థానాలే ఇచ్చి గ్రౌండ్ క్యాడర్ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన గ్రౌండ్ క్యాడర్ ఉందో వాళ్ళందరి గారు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం అవుతే ఈరోజు పక్కన పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఈయన జెండా ఆయన జెండా ఈయన తీసుకుని ఊపితే కిందున్న కార్యకర్తలు కలవరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు చేసిన మోసం గతంలో చిరంజీవి గారికి, ఈరోజు పవన్ కళ్యాణ్కి నువ్వు చేసిన మోసం ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి మరీ ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే రగిలిపోతున్నారు. అదేవిధంగా గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని కౌగిలించుకున్నారు. నాకు ఆ కౌగిలి చూస్తే వాజ్పేయి గారు ఉన్నప్పుడు గుర్తొచ్చింది ఆ కౌగిలి. ఇదే విధంగా కౌగిలించుకున్నారు. 2004లో నోటికి ఏదో వస్తే అది మాట్లాడారు. ఎల్కే అద్వానీ గారు అదేవిధంగా కౌగిలించుకున్నారు. 2014లో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా కౌగిలించుకున్నారు. ఎవరినైతే కౌగిలించుకున్నారో కరెక్ట్గా 2-3 సంవత్సరాలకి వాళ్ళనే నోటికి ఏదో వస్తే అది మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది రాష్ట్ర జేఏసీలోని 108 సంఘాల నాయకత్వాల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలో ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న కార్మికుల ఆర్థికేతర సామాజిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తున్నామని ఏపీ ఎన్జీఓ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెవి శివారెడ్డి, చౌదరి పురుషోత్తమ నాయుడు అన్నారు. రాష్ట్ర సంఘ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కో ఆప్షన్ విధానంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ఎన్జీఓ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనల కారణంగా తమకు ఇచ్చిన హామీల అన్నింటినీ ప్రభుత్వం నుంచి రాబట్టడమే తమ మొదటి కార్యక్రమంగా పేర్కొన్నారు. మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన పదవీ కాలంలో తనకు అండదండగా నిలిచిన జేఏసీలోని ఉద్యోగ సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భూదందాలు చేసే వ్యక్తి తమకొద్దని సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజలు చెప్తున్నారని మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక్కడ నాని ఎంపీగా, తాను ఎమ్మెల్యేగా గెలవటం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. 31వ డివిజన్ టీచర్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీ ఏరియాలో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ కేశినేని నాని ఇరువురు కలిసి స్థానిక ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి జగనన్న చేసిన మంచిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బోండా ఉమా ఎన్నో దుర్మార్గాలు చేశాడన్నారు. భూదందాలు చేసే వ్యక్తి తమకు వద్దని సెంట్రల్ ప్రజలు చెప్తున్నారన్నారు. చంద్రబాబు కృష్ణలంక కరకట్ట వాసుల కష్టాలు తీర్చే ప్రయత్నమే చేయలేదన్నారు. జగన్ను ముఖ్యమంత్రి కానివ్వను, ఇది నా శాసనమని పవన్ 2019లోనే అనలేదా అని ప్రశ్నించారు. పవన్ పేపర్ మీద రాసుకొచ్చినవి చెప్తే ప్రజలు నమ్మరన్నారు. పవన్ కు గాయత్రి మంత్రం చెప్పటం కూడా రాదన్నారు. ఇక్కడ నాని ఎంపీగా, తాను ఎమ్మెల్యేగా గెలవటం పక్కా అని తెలియజేశారు. ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తదితర కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జ్లు, పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 31వ డివిజను శిరీష గారు, కార్పొరేటర్ శిరీష గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటింటికి గడప గడపకి కార్యక్రమంలో నేను, అట్లాగే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లా ప్రస్తుత అభ్యర్థి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అందరూ కలిసి విష్ణు గారు, మల్లాది విష్ణు గారు,
గౌతమ్ రెడ్డి గారు అందరూ కలిసి గడప గడప కార్యక్రమం ఇక్కడ 37 డివిజన్లో నిర్వహిస్తూ ఉన్నాం. చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది ప్రజల నుంచి కూడా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఆయన చేసినటువంటి కార్యక్రమాల మీద, ముఖ్యంగా సంక్షేమం ఏదైతే ఆయన 2.5 లక్షల కోట్లు ఇప్పటికీ సంక్షేమం ఇచ్చారో ఈ 57 నెలల్లో, దాని మీద చాలా సంతృప్తిగా అలాగే సంతోషంగా ఉన్నారు ప్రజలంతా కూడా. మంచి స్పందన కనపడతా ఉంది. మీకు చూస్తే ఇవాళ ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఇంతవరకు కూడా ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా ఒక మేనిఫెస్టో తీసుకుని దాన్ని ఒక పవిత్ర గ్రంథం లాగా, ఏదైతే భగవద్గీత ఉందో, బైబిల్ ఉందో, అట్లా ఖురాన్ ఉందో, ఆ రకంగా ఒక రాజకీయ పార్టీకి ఒక మేనిఫెస్టో మనం ఇచ్చామంటే అది ఖచ్చితంగా మనం అమలుపరచాలని ఒక కమిట్మెంట్తో అమలుపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు ఆల్మోస్ట్ నవరాత్రాల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ పూర్తి చేసినటువంటి పరిస్థితి. అట్లాగే నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ, అట్లాగే కొన్ని పోలరైజ్డ్ మీడియాస్ని కానీ డెవలప్మెంట్ లేదు అని చెప్పి మాట డెవలప్మెంట్ అనేది లేదని చెప్పి ఇక్కడ ప్రచారం చేస్తున్నాను. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, అంటే 2000 ఎకరాల కోటలో కూర్చున్నటువంటి ఒక పత్రికాధిపతికి కానీ, లేకపోతే తెలంగాణలో జూబ్లీహిల్స్లో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కొడుకు కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పుడప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్కి కానీ నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మధ్యతరగతి నుంచి, దిగువ మధ్యతరగతి నుంచి పేద నిరుపేద వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ డెవలప్మెంట్ లేదనే వాళ్ళకి నిజంగా కళ్ళు కనపట్లేదని నేను అంటా. మొట్టమొదటిగా ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గానికి అడుగుపెట్టిన మా సోదరులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారికి, అదేవిధంగా కార్పొరేటర్ శిరీష గారికి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన రుహుల్లా గారికి, విష్ణు గారికి, గౌతమ్ రెడ్డి గారికి, మా ఇతర కార్పొరేటర్లకి, పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియపరచుకుంటూ, ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంటికి కూడా టచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా హారతలు ఇస్తూ, ప్రతి ఒక్కరికి తిలకాలు దిత్తూ, తప్పకుండా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన వస్తేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి, ఆయన వస్తేనే అభివృద్ధి జరుగుద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పథకం ఉంది. అమ్మ ఒడి నుంచి పెన్షన్ వరకు కూడా ప్రతి మహిళలకు కూడా 45 ఏళ్ళు దాటితే చేయూతిస్తున్నారు. ప్రతి పిల్లలకి కూడా భోజనం చేయడానికి జగనన్న గోరుముద్ద పెడుతున్నారు. ఇవన్నీ కూడా, ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, ఇదివరకు పెన్షన్కి వెళ్తే 2 రోజులు 3 రోజులు లైన్లో ఉంచవలసిన పరిస్థితి, ఈరోజు ఉదయం 5 గంటలకే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. అటువంటి పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి ఎంతమంది దీవించారంటే ఈరోజు అంతమంది. అందుకనే మేము మా ముఖ్యమంత్రి గారు కానీ మా లక్ష్యం ఏంటంటే 175 గెలిచి తీరుతామనేది. దాంట్లో మా సెంట్రల్ నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. ఇందాక మా నాని గారు చెప్తున్నారు, ఏదైతే బాగుండోమా 2014 నుంచి 2019 వరకు ఎటువంటి పరిపాలన చేశాడు, ఎన్ని కబ్జాలు చేశాడు, ఎన్ని రౌడీజాలు చేశాడు, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, పేద ప్రజల ఆస్తిని ఏ విధంగా దోచుకోవాలని చూశాడు, అటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం అతను రానివ్వము. అటువంటి రౌడీజం చేసే వ్యక్తి, గోండాయిజం చేసే వ్యక్తి, భూదందాలు చేసే వ్యక్తి మాకు అవసరం లేదని చెప్పని ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు మొగ్గు చూపెడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 31 డివిజన్లో మన ఎంపీ గారు అయినటువంటి కేసీఆర్ నాని గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసరావు గారు, అలాగే మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం కూడా గడప గడప ప్రోగ్రాం చేయడం జరిగింది. ప్రతి గడపలో కూడా అనూహ్యమైనటువంటి స్పందన, అలాగే హారతలు పడుతూ, అలాగే అన్నయ్య అన్నట్టు తిలకాలు దిద్దుతూ మాకు ఆ పథకాలు, ప్రతి పథకం కూడా మా ఇంట్లో ప్రతి పథకం కూడా వస్తుందని చెప్పి ఆయనతో చెప్పడం జరిగింది. అలాగే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మనల్ని లేడీస్ ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నారో మా కార్పొరేటర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మా అందరినీ చూస్తేనే అర్థమవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో మన పక్కన కేసీఆర్ సార్ గారిని చూస్తే అర్థమవుతుంది. వైసీపీ నేతలతో కలవటం అనేది యాదృచ్ఛికం మాత్రమేనని, ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం డిసైడ్ చేస్తుందని
టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలిపారు. పశ్చిమ సీటు జనసేనకు ఇవ్వడం జరిగిందని, 2 పార్టీల్లో అభ్యర్థుల మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాను పశ్చిమలో సీటు కోసం ఫైట్ చేస్తున్నానని, ఏదేమైనా తాను వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని చెప్పారు. తనకు సీటు ఇస్తే 30,000 మెజారిటీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు గడప గడపకు అవినాష్ అన్న హామీ ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవినాష్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని వారు కోరారు. డివిజన్లో పర్యటించిన వైసీపీ యువనేత సిద్ధార్థ స్థానిక కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ తో కలిసి ప్రజలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని అవినాష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అందించిన పథకాలు, అవినాష్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. గతంలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణ పుష్కరాల సమయంలో తొలగించిన 7 ఆలయాల పునర్నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఒకే ముహూర్తంలో 7 ఆలయాల్లో కలశ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించామని చెప్పారు. నదిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా సతీ సమేతంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవస్థానం ఋత్వికులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ భగవంతుని మీద విశ్వాసం లేని వ్యక్తి చంద్రబాబు అని, భగవంతునిపై అంచలంచలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న పురాతన ఆలయాలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా కూలగట్టాడని, భగవంతుడికి అవమానం చేశానన్న విచారం కూడా చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. ఆలయాలను పునర్నిర్మించామని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే భగవంతునికి అపచారం జరగకూడదని జగన్మోహన్ రెడ్డి భావించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకం వెనుక దేవుడి ఆశీర్వాదం ఉందని, ఆలయాలను పునర్నిర్మించే బాధ్యత తనకు దక్కటం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్, సభ్యులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. భగవంతుడి మీద విశ్వాసం లేని చంద్రబాబు నాయుడికి భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉన్న, విశ్వాసానికి ప్రతిరూపమైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఈరోజు ఏదైతే ఆనాడు నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబొడ్డులో ఉన్న పురాతనమైన ఆలయాల్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి మున్సిపాలిటీ చెత్తతోలే ట్రాక్టర్ల మీద ఆ భగవతామూర్తుల్ని వేసేసి
డంపింగ్ యార్డులు పడేస్తే ఏమాత్రం కూడా విచారం వ్యక్తం చేయకుండా, అంటే భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడికి ఆ భగవంతుడు ఆ భక్తి తెలుస్తుంది. కేవలం నటించడం కోసం మరి మాట్లాడే చంద్రబాబు నాయుడికి భగవంతుడి మీద భగవంతుడు నన్ను ఏం చేస్తాడులే అనే ఒక ఆలోచనతో ఏదైతే ఒక దురాగతానికి ఒడిగట్టాడో మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ దేవాలయాలన్నీ కూడా పునర్నిర్మాణం చేసి సీతమ్మ పాదాలు ఎంతో ప్రసిద్ధమైన సీతమ్మ పాదాల దగ్గర నుంచి కానీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారి ఎంతో పురాతనమైన విగ్రహం దగ్గర నుంచి కానీ ఇప్పుడు 14వ శతాబ్దంలో మరి ఏర్పాటు చేసిన బొడ్డుబొమ్మ ఆ పోతురాజు స్వామి వారి ఆలయం కానీ ఇవాళ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం కానీ అలాగే అభయాంజనేయ స్వామి వారి ఆలయం కానీ మరి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనకున్న భక్తి శ్రద్ధల్ని తెలియజేస్తూ ముందు దేవాలయాలన్నీ కూడా పునఃప్రతిష్ఠ జరగాలి. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి వెళ్ళాలంటే భగవంతునికి అపచారం జరగకూడదు. భగవంతుడికి అపచారం జరిగిందంటే దాన్ని అరిష్టం ఏదో రకంగా రాష్ట్రానికి తగులుతుంది. అటువంటి అరిష్టం మూలంగానే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో దుర్భిక్షం, క్షామం, మరి కరువు మండలాలు, మరి వర్షాలు లేకపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నది మన కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుపెట్టాడు, మహానుభావుడు, ఆ భగవంతుడు అనుగ్రహించాడు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసినాయి. ఎక్కడా ఒక్క కరువు మండలం కూడా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కరువు మండలం ఏర్పాటు చేయకుండా మరి ముందుకెళ్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే దానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన, ఆయన భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉన్న ప్రతి మాటలోనూ కూడా ప్రతి పథకం విజయం వెనుక ఆ దేవుడి దయతోటి ఇక పథకం ఇంత విజయవంతమైందని చెప్పుకునే పరిస్థితి. పురాణాల్లో పవన్ కళ్యాణ్ పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందని ఎద్దేవా చేస్తారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామ స్మరణే చేశారని అన్నారు. వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోయారని వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు, పవన్ కు పట్టదన్నారు. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేరు అని పవన్ సినిమా డైలాగులు బట్టి కొట్టారని చెప్పారు. సినిమా వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టును పవన్ చదివారు. నాడు అమరావతి ఒక కులానికే రాజధాని అని పవన్ అన్నారు. అమరావతి అందరికీ రాజధాని కాదు, అది కొందరి రాజధాని అని పవన్ గతంలో ఎందుకన్నారని ప్రశ్నించారు. ఆ రోజుకు ఈ రోజుకు అమరావతి విషయంలో ఏ మార్పు జరిగిందో పవన్ చెప్పాలని సూచించారు. ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి, అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి, జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు. రాక్షసులు అంటే రాక్షస గణానికేమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి. ఈయనంట వామనుడు అంటాడు. అసలు పురాణాల్లో పోల్స్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి, ఏముంది, అసలు ఏం పాత్ర ఉంది? శల్యుడి పాత్ర ఒకటే ఉంది. పవన్ కళ్యాణ్ పురాణంలో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే. కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి, అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వేలారు, రెడ్లు వేలారు, మన కులాన్ని నుంచి కూడా ఎవడొకడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా, రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులందరూ కూడా ఆశపడి సరే నీకు ఓటేద్దాం అనుకున్నారు. ప్రయత్నం చేస్తారు, మెజార్టీ అంటే చాలామంది కాపులు అనుకుంటున్నాం అనుకో. కానీ ఏం చేస్తున్నావు? వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం. మొన్నటిదాకా ఆ మధ్య దాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో. పవన్ కళ్యాణ్ తరఫున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తూ ఉండేవాళ్ళు. కాపులు ఎక్కువగా ఉన్న చోట, ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడొకడు మేము పోటీ చేస్తామని చెప్పని. ఏం చెప్తాం మీరు? మనకు బలం లేదురా, బూత్ కమిటీలు లేవురా, గ్రామ కమిటీలు లేవురా, మనం ఎవడో నేను పోటీ చేసి ఓడిపోయామరా, మనం మీరు గెలిపించలేరురా. శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి
నీరుగార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు వేస్ట్ రా బాబు, నువ్వు సన్నాసి, మనం వేస్ట్ మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్లాంటి అట చెప్పేవాడు. శల్యుళ్లాగా మొత్తం పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని పోటీ చేద్దాం అనుకున్నటువంటి ముందుకు వచ్చేటువంటి నాయకుల్ని, ఓటేద్దాం అనుకుని ముందుకు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శల్యుళ్లాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు, వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు. నువ్వు శల్యుడు అయితే వామనుడు అంటావేంటి? ఈ సెల్ఫ్ డబ్బా కదా. రాక్షస గణ నాయకుడైనటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు నీ నోటితో నువ్వు చెప్పావు. అతను దగాకోరు, దోపిడీదారు, డబ్బు డబ్బు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారు. చంద్రబాబు కొడుకు వచ్చాడండి, డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి. మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి సెకండ్ కదా నువ్వు. వాళ్ళకి అడ్డం నుంచున్నటువంటి యుద్ధంలో అడ్డం నుంచున్నటువంటి సెకండ్ పాత్ర కదా మంది. శల్యుడు సెకండ్ రెండు కలిసినటువంటి పాత్ర కదా మంది. ఫినెస్కో హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తుంది. గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్యాలయాన్ని ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ రావి వెంకట్రావు, హ్యాపీ రిసార్ట్స్ అండ్ రిక్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అంబటి మధుమోహన్ కృష్ణ ప్రారంభించారు. ఫినెస్కో సంస్థ దేశవ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేస్తూ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ డాక్టర్ రావి వెంకట్రావు, హ్యాపీ రిసార్ట్స్ అండ్ రిక్రియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అంబటి మధుమోహన్ కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త అరోపల్లి యుగంధర్, ఆడిటర్ చిట్టా వెంకట కృష్ణ కిషోర్, ఫినాన్స్కో హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ జక్కంపూడి రవీంద్ర, డైరెక్టర్ లింగంనేని రత్నాకర్, ఫినెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాకేష్ అలమంద, ఇండియన్ బ్యాంక్ విశ్రాంత డీజీఎం వివి రమణారావు, శ్రీకరం మ్యాక్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సాంబశివరావు, కూరపాటి సాంబశివరావు, సిహెచ్ అశోక్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఫినెస్కో సంస్థ దేశవ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేస్తూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జక్కంపూడి రవీంద్ర మాట్లాడుతూ సూక్ష్మ మధ్యతరగతి వ్యాపారస్తులకు రుణాలు అందించాలనే లక్ష్యంతో తమ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచేరి రాష్ట్రాల్లో శాఖలను విస్తరించినట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తమ శాఖలను విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఫినెస్కో క్యాపిటల్ డైరెక్టర్ రాకేష్ అలమంద, ఫినెస్కో క్యాపిటల్ ఇండియా లోన్స్ డిపార్ట్మెంట్ హెడ్ కావూరి రామారావు మాట్లాడుతూ సమాజంలోని వివిధ వర్గాల ప్రజల ఆర్థిక అవసరాలకు సులభతర రుణ సదుపాయాన్ని అందించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలనే సంకల్పంతో తమ సంస్థ శాఖలను ప్రారంభించామన్నారు. ఆర్థిక అభివృద్ధికి తమ వద్ద రుణాలు తీసుకొని తిరిగి సక్రమంగా చెల్లిస్తూ అభివృద్ధి చెందిన తర్వాత కంపెనీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈరోజు మంచి శుభదినము. రవీంద్ర గారు మేనేజర్ డైరెక్టర్గా ఫిన్విస్కు స్థాపించే ఈ రాష్ట్రంలో ఇప్పటికి కొన్ని బ్రాంచెస్ స్థాపించి ఇది కార్పొరేట్ ఆఫీస్గా స్థాపించడం జరిగింది. ఒక ఎన్బిఎఫ్సి స్థాపించి దాన్ని రోజు రోజుకి బ్రహ్మాండంగా చేయాలంటే కొన్ని క్వాలిటీస్ కంపల్సరీగా అవసరము. ఆ క్వాలిటీస్ అన్నీ కూడా నాకు రవీంద్ర గారు ఒక 4-5 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. ఆ బెస్ట్ క్వాలిటీస్ అన్నీ కూడా రవీంద్ర గారికి ఉన్నవి. ఫస్ట్ ఆనెస్ట్, ఎందుకంటే ఇవి పబ్లిక్ మనీ డిపాజిట్ చేస్తారు కాబట్టి ఆ డిపాజిట్స్ కంపల్సరీగా వాటిని ప్రాపర్గా మళ్ళీ ఏరియా వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తేనే అది పర్ఫెక్ట్ ఉంటుంది. హార్డ్ వర్క్తో పాటు రవీంద్ర గారికి ఆనెస్ట్ విషయంలో చాలా నా అబ్జర్వేషన్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇవి స్టేట్లో అదేవిధంగా పాన్ ఇండియాలో భారతదేశంలో అనేక బ్రాంచీలు ఏర్పడి మంచి నెంబర్ 1గా అవుతుందని
కోరుకుంటూ ఈరోజు చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బ్రాంచి దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రం స్టేట్ క్యాపిటల్ అయినటువంటి అమరావతిలో కూడా తొందరలో ఓపెన్ చేయాలని కోరుకుంటూ ఇంకా రాష్ట్రంలో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్ల స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్ఆర్ఐ కాలేజీ చైర్మన్ గారైన వెంకట్రావు గారు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మా సోదరుడు మాతో పాటు ముందు నుంచి మాతో పాటు జడ్జి చేస్తున్న యుగంధర్ గారికి, మాతో పాటు ఉన్న సాంబశివరావు గారికి, రామారావు గారు మా లోనింగ్ మేనేజర్ గారైన సాంబశివరావు గారు, రామారావు గారు, రాకేష్ గారు మా డైరెక్టర్ గారు, అలాగే రమణారావు గారు, కిషోర్ గారు మా ఆడిటర్ గారు, విజయలక్ష్మి గారు, యుగంధర్ గారు, వీళ్ళందరూ మా ముందు నుంచి కూడా మాతో సహకారం అందిస్తూ మేము ఇంత డెవలప్ అవడానికి, ఇంత త్వరగా డెవలప్ అవడానికి సహకరించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇన్ని రోజులు మాతో సహకారం అందిస్తూ మాతో పాటు కలిసి మా మీద నమ్మకం ఉంచి మా దాంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ మేము ఇచ్చిన లోన్లు ఇప్పటికి మేము 9,000 మందికి లోన్స్ ఇచ్చి వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా బాగా కట్టుకుంటూ బాగా వ్యాపారాలు చేసుకుంటూ మాకు బాగా కడతా ఉన్నారు. వీటన్నిటికీ జరగడానికి మా స్టాఫ్ రోజు బాగా అలర్ట్గా ఉండి బాగా కలెక్షన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సిస్టమేటిక్గా ఉండి దీన్ని ఒక పెద్ద ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అందరూ కూడా చాలా రోజు శ్రమించి చేస్తున్నందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ, మా అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. నా పేరు రామారావు కావూరి. నేను ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో లోన్స్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. మేము ఈ ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ని ఎన్బిఎఫ్సి ద్వారా రిజిస్టర్ కాబడిన ఈ సంస్థని గత 9 నెలల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసి ఎక్కడైతే బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవడానికి అవకాశం లేని చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము గుర్తించి వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళ వ్యాపార సంస్థల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా మేము ప్రొడక్ట్ని రెడీ చేసి వాళ్ళు సులభతరంగా నెల ఎలా అయితే వాయిదాలు చెల్లించగలరో తెలుసుకొని వాళ్ళకి సర్వీస్ చేస్తూ తిరిగి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తూ వాళ్ళ అభివృద్ధికి, తద్వారా ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధికి మేము అందరం కలిసి పనిచేస్తున్నాము. ప్రస్తుతానికి మేము ఆంధ్రప్రదేశ్, పక్కనే ఉన్న తమిళనాడు, యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రాల్లో మా సేవలను అందిస్తూ ఉన్నాము. మేము ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, చిన్న సూక్ష్మ తరగతి, మధ్యతరగతి వ్యాపారస్తులు ఎవరైతే మీకు బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం అందట్లేదో మీరు మా బ్రాంచెస్ని విజిట్ చేయండి. మీ యొక్క అవసరాలకు అనుగుణంగా మేము లోన్ రూపొందించి మీ అందరికీ సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పవన్ పార్టీ పెట్టి 12 ఏళ్లైనా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని విమర్శించిన ఎంపీ నందిగామ సురేష్, చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తున్నారని విమర్శ. ఓటర్లకు ఎలా వెరవేయాలన్న విధానంలోనే మేనిఫెస్టోలు తయారవుతున్నాయన్న లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ లాంటి వాటితో 3వ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం. ఏపీలో మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్ష ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపిన ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.